కనకధారకు స్వాగతం. కనకధార పారాయణం ఈ రోజుకి 5వ రోజు. ఇంకా చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, రోజు అమ్మవారికి ప్రసాదాలు పెట్టాలా, మాకు కుదరట్లేదు, కుదరకపోతే ఎలా అని చెప్పి. ఎప్పుడైనా సరే మీకు వీలు తగ్గట్టుగా, మీకు కుదిరినట్టుగా పూజలు ఏర్పాటు చేసుకోవాలండి. మీరు రోజు ప్రసాదం పెట్టాల్సిన అవసరం లేదు. కుదిరితే పెట్టుకుంటే చాలా మంచిది. లేకపోయినా కూడా మీరు బెల్లం ముక్క కానీ, అమ్మవారికి ఏదైనా ఫ్రూట్ కానీ సమర్పించుకుంటే మంచిది. ప్రసాదాలు చేస్తేనే నేను పూజ చేస్తాను, ప్రసాదాలు చేయలేదు కాబట్టి నేను పూజ చేయను, అలాంటివన్నీ మనసులో పెట్టుకోకండి. భక్తితో మీరు చక్కగా దండం పెట్టుకోండి. కనకధార పారాయణం చదివొస్తే చదవండి, లేదా వినండి. అంతేకాని ప్రసాదం కోసం వరి అవ్వకండి. బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కనకధార పారాయణం ఏ టైంలో చదువుకోవాలి స్వప్న, ఏ టైంలో చదువుకుంటే ఉత్తమం అని. కనకధార పారాయణం అనే కాదండి, ఏదైనా సరే ఖచ్చితంగా మార్నింగ్ టైమ్స్ చేసుకుంటే బాగుంటుంది. మార్నింగ్ స్కూల్కి పంపించడం ఉంటుంది కాబట్టి 7:30కి 8 లోపల పిల్లలు వెళ్ళిపోతారు కదండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత హ్యాపీగా మీరు పూజ చేసుకోండి. లేదా పిల్లలు లెగిసే లోపల చేసుకుంటే అసలు ఇంకా సూపర్ అనమాట. ఏ పూజ అయినా సరే తెల్లవారుజామున చేస్తే చాలా మంచిది. మార్నింగ్ కుదిరితే మార్నింగ్, లేదా మార్నింగ్ అస్సలు కుదరట్లేదు, చాలా హడావిడిగా ఉంటాము అనుకుంటే ఈవినింగ్ అయినా సరే మీరు కనకధార పారాయణం చదువుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, స్వప్న నాకు చదవడం రాయడం రాదు, నేను ఎలా పారాయణం చేసుకోవాలి, నాకు చేసుకోవాలని ఉంది అని చెప్పేసి ఇంకొకటి కామెంట్ రాశారు. చదవడం రాకపోయినా సరే యూట్యూబ్లో కనకధార పారాయణం ఉంటుందండి. మీరు పక్కన పెట్టుకొని వింటూ ఉండండి. ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత మీకే అది వింటూ ఉంటే, పాడుతూ ఉంటే మీకే వచ్చేస్తుంది. మా అమ్మకు కూడా రాదు, మా మమ్మీ కూడా అలాగే నేర్చుకుంది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ రజిత గారు స్టార్ట్ చేశారంటండి కనకధార పారాయణం. కనకధార పారాయణం స్టార్ట్ చేశారు, అనుకోకుండా బ్రేక్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా నేను స్టార్ట్ చేశాను, అనుకోకుండా బ్రేక్ వచ్చింది. అంటే బ్రేక్కి రీజన్ ఏంటి అంటే, మర్చిపోయారంట నిన్న చదవడం. అలా ఎలా మర్చిపోతారండి? అంత అశ్రద్ధ ఎలా ఉంటుంది చెప్పండి. కనకధార పారాయణం చేద్దామని స్టార్ట్ చేశారు, వేరే ఏదైనా కుదరలేదు, మధ్యలో ఆటంకం వచ్చింది అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. బట్ మర్చిపోయాను, నిన్న చదువుకోలేదు అంటే అది ఎలా యాక్సెప్టబుల్ చెప్పండి మీరే. మీరు అడిగిన క్వశ్చన్లో మీకే ఒక క్లారిటీ లేదు అంటే నిజానికి మీకు భయం లేదు. నాకు అస్సలు నచ్చలేదు. కొంచెం దేవుడి విషయంలో ఏదైనా ప్రామిస్ చేసేటప్పుడు మర్చిపోకండి. మన పిల్లల విషయాన్ని మనం మర్చిపోతామా, మన పేరెంట్స్ విషయాన్ని మనం మర్చిపోతామా, మన హస్బెండ్ విషయాన్ని మనం మర్చిపోతామా? సో అలాగే అన్నిటికన్నా ముందు భగవంతుడు అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మర్చిపోరు. నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కనకధార పారాయణం స్టార్ట్ చేశాము, అయితే మాకు ఫంక్షన్కి వెళ్ళాలని ఉంది. మార్నింగ్ పూజ చేసుకొని హౌస్ లాక్ చేసుకొని వెళ్తున్నాము, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాము, బట్ హౌస్ లాక్ చేయొచ్చా అని. అందులో ఏముందండి, జాబ్కి వెళ్ళే వాళ్ళు పొద్దున్న పూజ చేసుకుంటారు, పూజ చేసుకొని లాక్ చేసుకొని వెళ్తారు, డోర్లు తెరబెట్టి వెళ్ళారు కదా. సో అట్లాంటి చిన్న చిన్నవి అనవసరంగా ఎక్కువ పట్టించుకోకండి. మీరు ఏం చేయాలి అన్నా మీ వీలుకు తగ్గట్టుగా కుదిరినట్టుగా చేసుకోండి, బట్ భక్తిగా చేసుకోండి. ఎవరిని చీట్ చేయకండి, ఎవరిని తిట్టకండి, అది మెయిన్గా మనకి ముఖ్యం. అండ్ నిన్న నేను వీడియోలో చెప్పింది ఏదో క్లారిటీ మిస్ అయిందని ఒకరు చెప్పారనమాట. ఏంటి అంటే, నిన్న ఒక ఆవిడ నాకు మెయిల్ రాశారు. ఏమని అంటే, స్వప్న ఈరోజు నేను కనకధార పారాయణం స్టార్ట్ చేశాను, కానీ నేను కంప్లీట్ చేయకుండానే నాకు పీరియడ్స్ వచ్చేసాయి. సో నేను ఏం చేయాలి, పీరియడ్స్ అయిపోయాక కంటిన్యూ చేయాలా, పసుపు గౌరమ్మ పెట్టేసుకున్నాను అని చెప్పి నాకు కామెంట్ వచ్చింది. నేను దానికి ఏం చెప్పాను అంటే, మీరు కంప్లీట్గా స్టార్టే చేయలేదు, మీరు ఫినిష్ చేయకముందే పీరియడ్స్ వచ్చేసాయి కాబట్టి ఈసారికి 5th డే అయిపోయిన తర్వాత మీరు గౌరమ్మని తీసేసి నార్మల్గా చేసుకొని నెక్స్ట్ ఇయర్ నుండి మళ్ళీ మంచిగా చేసుకోండి అని చెప్పాను. దానికి నాకు పీరియడ్స్ వచ్చాయి, మరి 5 days నేను అయిపోయిన తర్వాత పసుపు గౌరమ్మని తీసి మళ్ళీ పెట్టుకోవాలా అని అడుగుతున్నారు. లేదండి, ఇప్పుడు మీరు కనకధార పారాయణం చేస్తున్నారు, సపోజ్ 4 days అయిపోయింది, ఆ రోజు పొద్దున్న మీరు 4th డే పూజ చేసుకున్నారు, మధ్యాహ్నం మీకు పీరియడ్స్ వచ్చాయి, అర్థమవుతుంది కదా క్లియర్గా, మధ్యాహ్నం మీకు పీరియడ్స్ వచ్చాయి. సో ఈరోజు మార్నింగ్ చేసింది మీకు కౌంటబులే, మీరు చేసింది కౌంట్కి వస్తుంది. సో ఈరోజు 1 2 3 4 days మీరు పూజ చేయకూడదు. ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక పూజ చేయమని చెప్పండి. ఎవరు లేరు, మీరే చేయాలి అనుకుంటే 4 days అలా వదిలేసి 5th డే మీరు చక్కగా తలస్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అంతా శుభ్రం అంటే పసుపు గౌరమ్మని అలాగే ఉంచి చుట్టుపక్కల ఉన్న పువ్వులు, అక్షితలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ చేసేసుకొని 5th డే నుండి మీరు పూజ చేస్తే అది కౌంట్ కిందికే వస్తుంది. నేను చెప్పింది మీరు క్లియర్గా అర్థం చేసుకోలేరు. ఆ అమ్మాయి పూజ చేయకుండానే పీరియడ్స్ రావడం వల్ల నేను పసుపు గౌరమ్మని తీయమన్నాను, కానీ ఆల్రెడీ పూజ చేసిన తర్వాత తీసి పసుపు గౌరమ్మని తీసి మళ్ళీ పెట్టమని చెప్పలేదు. ఒక్కసారి మీరు అది రీచెక్ చేసుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, స్వప్న మీ ఇంట్లో శ్రీచక్రం ఉంది కదా, మేము కూడా ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి అని అడుగుతున్నారు. శ్రీచక్రం పెట్టుకోవచ్చండి, అందులో తప్పేం లేదు. ఇప్పుడు మేము కూడా నార్మల్గా పూజ చేసుకునే వాళ్ళమే శ్రీచక్రం పెట్టుకున్నాం. శ్రీచక్రం తెచ్చుకునే ముందు నేను సంకీర్తనమ్మని అడిగా, అక్క మా ఇంట్లో మేము రోజు పూజ చేస్తాం, నిత్య పూజ ఖచ్చితంగా ఉంటుంది, కంపల్సరీగా నైవేద్యం పెడతాం, మా ఆయన పూజ చేస్తారు, ఇన్ కేస్ నేను లేకపోయినా మా హస్బెండ్ పూజ చేస్తారు, మా హస్బెండ్ కూడా ఇంట్లో, నేను మా హస్బెండ్ ఇద్దరం బయటికి వెళ్తే మా అత్తమ్మ అయినా సరే కంప్లీట్గా పువ్వులు పెట్టి రోజు అమ్మవారికి కుంకుమైనా వేస్తుంది అని చెప్పిన తర్వాత, అండ్ అక్కకి మా గురించి తెలుసు కాబట్టి తెచ్చుకోమని చెప్పారు. శ్రీచక్రం తెచ్చుకుంటే కనుక ఖచ్చితంగా ఇంట్లో నిత్య పూజ జరగాల్సిందే. అమ్మవారికి కుంకుమతో అష్టోత్తరం చేస్తాం, దాని తర్వాత ఏదో ఒక నైవేద్యమైనా పెడతాం. అట్లీస్ట్ పాలు, బెల్లం ముక్క, బెల్లం పానకం, ఫ్రూట్ అదైనా మనం నైవేద్యం అమ్మవారికి పెట్టాల్సిందే అనమాట. శ్రీచక్రం తెచ్చుకున్నాము అంటే సాక్షాత్తు అమ్మవారిని మన ఇంట్లోకి పిలిచినట్టే. ఒకవేళ మనం ఇంట్లో లేకపోతే కనుక శ్రీచక్రం ఎవరైనా పూజ చేసే వాళ్ళు ఉండాలి. ఇన్ కేస్ వాళ్ళు కూడా లేకపోతే దానికి కొన్ని నియమాలు ఉంటాయన్నమాట, దాన్ని పాటించుకొని మనం వెళ్ళాలి. మేము ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళు కానీ మా నాన్నకు కానీ చెప్పేసి వెళ్తే వాళ్ళు వచ్చి దీపం వెలిగిస్తారు. ఇన్ కేస్ ఎవరు లేకపోతే కనుక అమ్మ మేము ఊరికి వెళ్తున్నాం, ఒక 2 రోజుల వరకు ఉండము అని చెప్పేసి మనం ఇంట్లో పెద్దవాళ్ళకి ఎలా చెప్పేసి వెళ్తామో అలా చెప్పేసి వెళ్ళామన్నమాట. శ్రీచక్రం తెచ్చుకుంటే మటుకి ఖచ్చితంగా రోజు దీపారాధన ఉండాలి, రోజు పూజ ఖచ్చితంగా చేయాలండి. అది మటుకే గుర్తుపెట్టుకోండి. మీరు కూడా రోజు నిత్య పూజ చేస్తాము, నైవేద్యం పెడతాము అంటే శ్రీచక్రం తెచ్చుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ కనకధార నార్మల్గా చదవడానికి, పారాయణం చదవడానికి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. డిఫరెన్స్ ఏంటి అంటే, కనకధార మనం రెగ్యులర్గా రోజు చదువుకుంటామండి. సపరేట్గా ఇప్పుడు 11 రోజులైనా, 5 రోజులైనా, 21 రోజైనా మనం ఒక సంకల్పం తీసుకున్నాం అనమాట. కంటిన్యూగా మేము 11 days కనకధార పారాయణం చేస్తాం, ఏది ఏమైనా సరే మిస్ చేయం అని ఒక దృఢ సంకల్పం తీసుకున్నట్టు అనమాట. ఇప్పుడు మీరు నార్మల్గా అమ్మకి అన్నం పెట్టు, కూర పెట్టు అని అడగడం వేరే, బట్ ఈ వారం నాకు బిర్యానీ కావాల్సిందే అని మనం ఎలా పట్టుబట్టి కూర్చుంటాం అమ్మ దగ్గర, అలాగే అమ్మవారి దగ్గర కూడా అంతే అనమాట. అమ్మ నాకు ఇది ఒకటి అవసరం ఉంది, లేదా అమ్మ నేను నీ పూజ చేయాలనుకుంటున్నాను, అంత బాగుండాలి, నీ దయ నా మీద ఉండాలని 21 days నీకోసం నేను పారాయణం చేస్తున్నానమ్మా అని చెప్పేసి మనం పసుపు గౌరమ్మని పెట్టి ఒక దీక్ష తీసుకుంటున్నాం అనమాట, సంకల్పం తీసుకుంటున్నాం. రెగ్యులర్గా అయితే ఒక్కసారి మనం కనకధార చదువుతాం, కానీ కనకధార పారాయణంలో 3 times కంటిన్యూగా చదువుతాం. నేను అడిగాను అనమాట, గుళ్ళో అడిగితే ఎందుకు 3 సార్లు చదవాలి, ఒకసారి చదివినా 3 సార్లు చదివినా అదే కనకధార కదా, ఎందుకు చదవాలి అంటే, అమ్మ అని పిలిస్తే అంటుంది, అమ్మ అని పిలిస్తే ఏంటి అని అడుగుతుంది. అదే అమ్మా అని 3 సార్లు పిలిచామనుకో, ఏంటో చెప్పు, నీకేం కావాలి చెప్పు చెప్పు అని మన అమ్మ అంటుంది కదా. సో దేవుడు కూడా అంతే అనమాట. ఒకసారి పిలిస్తే 2 సార్లు పిలిస్తే, 3వసారి పిలిస్తే ఏంట్రా ఏం కావాలి, దీనికి అడిగింది ఇచ్చేద్దాం, హ్యాపీ అయిపోతుంది అని చెప్పి మన అమ్మ ఎలా అనుకుంటుందో దేవుడు కూడా అంతే అని చెప్పి నాకు గుళ్ళో చెప్పారనమాట. అప్పటి నుండి గట్టిగా 3 సార్లు పిలుస్తాం అనమాట. అదే విషయం క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అండ్ 21 days మనం పారాయణం చేస్తున్నాం కదా స్వప్న, మరి 21st day అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి అని అడుగుతున్నారు. మనము వారాహి నవరాత్రులు చేసుకున్నప్పుడు సంకీర్తనమ్మ వాయిస్తో మనం ఉద్వాసన అమ్మవారికి ఎలా చెప్పామో ఇప్పుడు కూడా అలాగే చెప్పుకుంటాం. అంటే రేపు కనకధార పారాయణం అయిపోతుంది అనగా నేను ఈరోజు ఉద్వాసన ఎలా చెప్తాం సంకీర్తనమ్మ వాయిస్తో నేను వీడియో ఇలాగే రిలీజ్ చేస్తానండి. సేమ్ అమ్మ ఎలా చెప్పారో అలా మీరు ఉద్వాసన అంటే ఏంటండి, ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తాం, 10th classలో మనం ఫేర్వెల్ ఎలా చేసుకుంటాం అంటే వెళ్ళే సీనియర్స్ని మనం చాలా చక్కగా గౌరవంగా పంపిస్తాం కదా. సో అమ్మవారిని కూడా, అమ్మ ఇన్ని రోజులు నేను పూజ చేసుకున్నాను, నీ దయ నా మీద ఉండాలి, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేస్తానమ్మా అని చెప్పేసి అమ్మని ఇంట్లో నుండి బయటికి పంపించట్లేదు. సో ఎక్కడైతే యథాస్థానంలో అమ్మవారిని ఉంచుతున్నట్టు అనమాట. సో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటామో రిటర్న్ వెళ్ళేటప్పుడు లేదా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు కూడా మనం అంతే గౌరవంగా చేయాలి. కాబట్టి దాన్ని ఉద్వాసన అంటారనమాట. ఉద్వాసన గురించి మీరు అస్సలు ఏం టెన్షన్ పడకండి. ముందు రోజు నేను వీడియో పెడతాను, సంకీర్తనమ్మ వాయిస్తో ఉంటుంది, ఆ వాయిస్ వింటూ మీరు ఉద్వాసన చెప్పొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్, క్లారిటీ అన్నీ నేను ఇస్తాను. అండ్ వాయనం ఇవ్వాలా అంటే కొంతమంది వరలక్ష్మి వ్రతం చేస్తారండి. 2nd శుక్రవారం, శ్రావణ మాసంలో 2nd శుక్రవారం అందరినీ ముత్తైదుల్ని పిలిచి వాయనం ఇస్తారు. నేను మా ఇంట్లో అంటే మా అత్తమ్మ వరలక్ష్మి వ్రతం ఎప్పుడూ చేయలేదు, నేను మా అత్తగారినే ఫాలో అవుతాను. అంతకుముందు పెళ్ళైన కొత్తలో చేద్దామని అనుకున్నాను, కానీ పెళ్ళైనప్పటి నుండి అంటే 13-14 years నేను ఇక్కడ లేను, అసలు ఇండియాలోనే లేను. కొన్ని రోజులు యూఎస్లో ఉన్నాను, కొన్ని రోజులు యూకేలో ఉన్నాను, కొన్ని రోజులు దుబాయ్లో, గోవాలో ఉన్నాను. కాబట్టి అక్కడ నాకు కుదరలేదు, కాబట్టి నాకు ఇంకా అలాగే అలవాటు అయిపోయింది. ఓన్లీ వరలక్ష్మి వ్రతం రోజు నేను
ఓన్లీ ప్రసాదం పెడతానమాట, అమ్మవారికి పాయసం చేసి పెడతాను కానీ ఇంకా స్పెషల్గా ఏం చేయను. అంతకుముందు ఒక 4-5 మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళే మా ఇంటికి వచ్చి వాయనం తీసుకొని వెళ్ళేవారు. ఇప్పుడు 7 ఇయర్స్గా నేను ఏం చేస్తున్నాను అంటే కనకదార పారాయణం స్టార్ట్ చేశాను కాబట్టి ఆ రోజే అంటే 21st డేనే నాకు తెలిసిన ఫ్రెండ్స్ చుట్టాలని అందరినీ పిలిచి నేను వాయనం ఇస్తాను. మీరు కూడా 21st డే అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ని కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కానీ ఆ రోజే పిలిచి వాయనం ఇవ్వండి. లేదా ఆ రోజు కాకుండా మీరు వరలక్ష్మి వ్రతం స్పెషల్గా చేసుకుంటాను అనుకుంటే ఆ రోజు వాయనం ఇచ్చినా పర్వాలేదు. ప్రతి సంవత్సరం ఇంటికి ముత్తైదుని పిలిచి వాయనం ఇవ్వడం శుభకరం. అంటే అమ్మవార్లని అంటే మనం ఇప్పుడు దేవుడు మన ఇంటికి డైరెక్ట్గా రారు కదండి, ఎవరో ఒక రూపంలో మన ఇంటికి వస్తున్నారు అని భావించి వచ్చిన ముత్తైదులే దేవతలు అనుకొని వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే మనం కాళ్ళు మొక్కుతాం. ఎందుకంటే అమ్మ ఎవరి రూపంలో వస్తుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి కాళ్ళు మొక్కి చక్కగా వాయనం ఇచ్చి పంపిస్తాం కదా. సో ఏదో ఒక రోజు వరలక్ష్మి వ్రతం రోజైనా సరే లేదా కనకదార పారాయణం ఉద్వాసన రోజైనా మీరు వాయనం ఇవ్వండి, చాలా మంచిది. సో ఈరోజు లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనకదార పారాయణం చదివేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలా? దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు దేవుడి మీద ఉన్న భక్తిని మనం ఎలా చెప్తాం, ఒక్కొక్క సాక్రిఫైస్ చేస్తాం. ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ అయినా సరే, మన హస్బెండ్ అయినా సరే, మన లవబుల్ పర్సన్స్ కోసం మనం ఎలా అంటే మన లవ్ని వాళ్ళకి ఎలా చూపిస్తాం, దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మనకి నచ్చిన గిఫ్ట్ ఇస్తాం, లేకపోతే వాళ్ళు మన ఇంటికి వచ్చి భోంచేస్తారు అంటే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తాం. అంటే వాళ్ళ మీద మనకున్న లవ్ని మనం అలా ఎక్స్ప్రెస్ చేస్తాం. అదే దేవుడి మీద ఉన్న భక్తిని మనం ఎలా చూపిస్తాం, మనం ఉపవాసం చేస్తాం లేదా బ్రహ్మచర్యం తీసుకుంటాం. ఈ 9 రోజులు, ఈ 11 రోజులు, ఈ 12 రోజులు మేము కిందే పడుకుంటాం అమ్మ అని మొక్కుకుంటాం. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకుంటారు. కనకదార పారాయణం చదువుతున్నన్ని రోజులు మీరు ఉపవాసం ఉంటా అనుకున్నా, బ్రహ్మచర్యం పాటిస్తాను అనుకున్నా, కొంతమంది చెప్పులు లేకుండా నడుస్తాను అనుకుంటారు, కొంతమంది కింద పడుకుంటాను అంటారు. ఎవరికి తోచినట్టుగా, ఎవరికి వీలుకు తగ్గట్టుగా వాళ్ళు చేయాలండి. కొన్ని నియమాలు పెట్టుకోవచ్చు, నియమాలు పెట్టుకోవచ్చు. అవన్నీ ఉన్నా లేకపోయినా అమ్మవారి మీద భక్తి ఉండాలి. అండ్ ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు ఎవ్రీడే మంచిగా స్నానం చేసి ఫ్రెష్గా ఉన్న బట్టలే వేసుకోవాలి. ఖచ్చితంగా ఆడవాళ్ళు తలస్నానం చేయాలని ఏమీ లేదు. కాకపోతే ఎవరైనా మగవాళ్ళు కనుక పూజ చేస్తే డైలీ, అసలు పూజ చేసినా చేయకపోయినా మగవాళ్ళు ఎవ్రీడే హెడ్ బాత్ చేయాలి అన్నది మన సనాతన ధర్మంలో చెప్పారనమాట. ఇది నేను చెప్పట్లేదు, నేను కూడా మీలాగే ఇప్పుడు నా వీడియోస్ మీరు ఎలా చూస్తున్నారో నేను కూడా పెద్దవాళ్ళ వీడియోస్ చూసి తెలుసుకున్నవే అనమాట. నియమాలు ఖచ్చితంగా పాటించాలా అంటే మీరు పెట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట. మీకు వచ్చిన డౌట్స్ నేను మంచి క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, మళ్ళీ రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. చూస్తూ ఉండండి కనకదార. బాయ్.